హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు హనీ. బంటి హాయ్ చెప్పు. సరిత హాయ్. సరే 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 కుట్టి హాయ్ చెప్పు. కుట్టి ఏమైంది ఏమైంది ఏమైంది? హాయ్ తాకిందా? ఓకే, ఇప్పుడే మా కుట్టి రెడీ అయ్యి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ అయితే ఫస్ట్ డే బతుకమ్మ అనమాట. ఇక్కడైతే రెడీ అయిపోతున్నాం, అందరం రెడీ అయినాము. దాదాపుగా అయితే ఇక్కడ బాగా గ్రాండ్ గేమ్ సెలబ్రేట్ చేయరు ఫస్ట్ డే. పోయిన ఇయర్ నుంచి అక్క అందరం మంచిగా కొత్త సారీస్ కట్టుకొని ఫస్ట్ డే కదా చేద్దామని అప్పటి నుంచి చేస్తున్నారు అనమాట. మరి ఈసారి కూడా కట్టుకుంటారో లేదో తెలియదు, ఎవరైతే అనుకోలేదు. నేనైతే చెప్పిన అందరం న్యూ సారీస్ కట్టుకుందామని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే రెడీ అయినాము. హనీ రెడీ అయింది. కుట్టి ఇట్రా చూస్తారా? కుట్టి కూడా రెడీ అయింది. అలాగే హనీ బతుకమ్మని రెడీ చేస్తుంది. పూలు అయితే తీసుకొచ్చినాము. ఇదిగోండి పువ్వులు రెడీ. పూలు అంటే ఇంట్లో ఉన్న పూలే అనమాట. ఇక ఫస్ట్ డే కూడా ఇంట్లో ఉన్న పూలే, బయట నుంచి కొనుక్కొచ్చి ఏం బంతి పూలతో ఏం చేయము. ఇంట్లో అందరు ఇక్కడ ఎట్లనే చేస్తారు అనమాట. ఓకే ఓకే ఓకే. ఇంకా ఇక్కడ ఇంట్లో ఉన్న పూలతో అయితే బతుకమ్మ తయారు చేస్తుంది హనీ. సరే నానా సరే. హనీ చేసింది బతుకమ్మ. ఫస్ట్ పసుపు కుంకుమ వేసేసాయి. హనీ అయితే బతుకమ్మ రెడీ చేసేస్తుంది. ఇక్కడనేమో చెల్లె పైన ఫ్లవర్స్ సన్నజాజులు, ఇంకోటి సెంటమల్లె రెండు వెళ్ళినాయి అనమాట. వీరజాజి ఉన్న సన్నజాజి రెండు వెళ్ళినాయి అనమాట. ఆ రెండు కంబైండ్ కలిపి అల్లుతుంది చెల్లె అయితే. ఇదిగోండి కుట్టి ఇటు చూడు. కుట్టి రెడీ అయింది కానీ ఇంకా జడ వేసుకోలేదు. వేసుకుంటే అయిపోయినట్టే. కుట్టి రెడీ అయ్యి వచ్చింది. ఎట్లా రెడీ అయింది చూడండి ఒకసారి. మంచి కూర్చో కుట్టి, అదేం కూర్చోవడము. బంటి ఇక్కడ ఇదిగోండి రెడీ అయ్యి ఆల్రెడీ ఉన్నాడు. లాలీపాప్ తింటున్నాడు. తినేసేయి. ఇక్కడ వాళ్ళ పిన్ని పూలు అల్లుతూ ఉంటే మరి కుట్టి పక్క నుంచి ఏమంటుంది, ఏమో పెట్టమంటుంది. టిక్లీ పోయిందా? ఆల్రెడీ పెట్టుకుంది కదా, మళ్ళీ ఇంకోట. ఆ కుంకుమ నా కింది సైడ్ ఏంటిది అది? ఓ కాటికి ఎందుకు పెట్టుకొచ్చుకుంది? రుద్దుకోక మరి కాటిక పెట్టు. పసుపు కుంకుమ చల్లేసి ఫస్ట్ గుమ్మడాకులు పెడుతున్నావా? సరే పెట్టేసి. హనీ అయితే బతుకమ్మ రెడీ చేస్తుంది. హనీ అయితే రెడీ చేస్తుంది. చిట్టి చిన్న చెల్లి అయితే బోల్దొమ్ముతుంది. కవిత ఇవాళ వద్దాం అనుకుంది కానీ వాళ్ళ ఆడబిడ్డ వచ్చిందంట. ఇంకా అందుకే రమ్మని చెప్తే అక్కడికి వెళ్ళింది. చెల్లె రేపు వస్తుంది. హనీకి ఎందుకు ఇచ్చినా అంటే హనీకి కూడా తెలియాలి బతుకమ్మ పేరవడం. ఊకే మేమే పేరుస్తే ఎట్లా అని చెప్పేసి వాళ్ళ పిన్ని ఆల్రెడీ చెప్పాలంటే వాళ్ళ పిన్ని పేరుస్తుంది. మా ఇంట్లో అయితే సరిత పేరుస్తుంది. పెద్ద బతుకమ్మ నేను పేరుస్తా. కానీ ఈసారి ఇక హనీకి ఇచ్చినాం. ఎందుకంటే ఫస్ట్ రోజు పిన్ని పేర్చింది ఫస్ట్ రోజు. ఈసారి అయితే హనీకి ఇచ్చినాం. పేరుస్తుంది అని తెలుస్తుంది కదా అని పేరు. ఇవా టేకాకు పెట్టేసాయి. ఫస్ట్ రోజే ప్రసాదం ఏం తీసుకెళ్దాం? ఫస్ట్ రోజు ఇవాళ ఫస్ట్ రోజు నువ్వులు చక్కెర అన్నట్టు తీసుకెళ్లాల్సింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉంటుంది కదా. ఇవాళ అయితే నువ్వులు చక్కెర తీసుకెళ్ళాలి ఫస్ట్ రోజు ఏమంటారు ఇవాళ? ఏ బతుకమ్మ అంటారు? ఎంగిలిపూల బతుకమ్మ ఫస్ట్ రోజు ఎంగిలిపూల బతుకమ్మ. లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ. లాస్ట్ రోజు చేసేసినావు ఇవాళ. సరే సరే కింద పెట్టి కట్ చేయి కదా నాన్న. అట్లా ఏం చేస్తున్నావు మరి? తమ్ముడు ఏం చేస్తున్నాడు అంటే ఇవాళ ఫిష్ తీసుకొచ్చిండు. చేపల ఫ్రై చేస్తాడట వాడు. నువ్వు కుట్టి చేపల ఫ్రై చేస్తారు, మేము తినాలనా? చేపల పులుసు వండుతుందట. ఫోన్లో చూసి చేస్తావా? నీకేడ చేస్తే చేరదా హుట్టిగా అన్నాడు మామ. ఇప్పుడే ఫిష్ కడకొచ్చిండు తమ్ముడు. ఫిష్ కర్రీ వండుతున్నాడు. బతుకమ్మలు చేసి అని బతుకమ్మ ఆడితే కుట్టి ఏమో ఫిష్ కర్రీ ఉంటుంది. ఇక్కడైతే చెల్లె అల్లుతుంది కదా, చాలా ఉన్నాయి. అందుకే నేను చెల్లె అల్లుతున్నాము. మా దగ్గర అయితే పూలు కొన్నే ఉన్నాయి కానీ పెద్ద తెచ్చారు మా వాళ్ళు అయితే. అదిగోండి పూలు చూస్తే ఇన్నే ఉన్నాయి. మరి మళ్ళీ పెద్దది చేయాలి, చిన్నది చేయాలి ఫస్ట్ రోజు కూడా. అవును పోయినా సరే చేయలేదు. ఏం మర్చిపోయారా? ఇదిగోండి ఇక్కడైతే ఇంకా హనీ చేసింది కానీ హనీకి కొంచెం రావట్లేదు. అందుకే చెల్లె అయితే చేస్తుంది బతుకమ్మ ఆల్రెడీ. చిన్నది ఏది చిన్నదా? ఓకే చెయ్యి అయితే. చెల్లెకి రావట్లేదు అందుకే. చెల్లెకి రావట్లేదు, హనీకి రావట్లేదు. అందుకే చెల్లె చేస్తుంది. ఇంకేమున్నాయి? గుమ్మడి పువ్వు. ఇవైతే పువ్వులు ఇవి పెట్టా అటు పిన్నికి. మా వాళ్ళు అక్కడ స్టార్ట్ చేసారు. పెద్ద చెల్లెనేమో బతుకమ్మ పేరుస్తూ ఉంటే చిన్న చెల్లెనేమో పూలు అల్లుతుంది అండి. కానీ ఫాస్ట్ కానండి. స్టార్ట్ చేసారు. డెక్క పెట్టేసారు, డీజే పెట్టేసారు. నువ్వు తొందర చేసారు ఒకటి హనీగాడు. ఇదిగోండి హనీ చూడండి చిన్న బతుకమ్మ ఎంత క్యూట్గా వేస్తుందో చూడండి. మస్తు వేస్తున్నావు బిడ్డ. నీకు చిన్న అయితే క్యూట్గా వేస్తావు బిడ్డ. నువ్వు పెద్ద రావు నీకు కానీ. సరే నువ్వు రేపటి నుంచి. ఇక్కడ చెల్లె వేస్తుంది. మీకు అనిపించచ్చు చెల్లె ఎందుకు కాలు చాపుకొని వేస్తుందని. చెల్లెకి బాగా కాళ్ళ నొప్పులు అనమాట. మీకు చెల్లె కాళ్ళని చూస్తే పరిశాన్ అవుతారు. అంత నొప్పులు చెల్లెకి బాగా కాళ్ళ నొప్పులు ఉంటాయి. బోన్స్ మలుసుకొని కూర్చుంటే చాలా నొప్పులు వస్తాయి చెల్లెకి. చెల్లెకి కొంచెం బోన్స్ అన్ని వీక్, బాగా నొప్పి వస్తాయి. బోన్ లెగ్సే మళ్ళీ లెగ్సే అసలు. అందుకే ఎక్కువ మలుచుకొని కూర్చోదు అనమాట చెల్లె.
బతుకమ్మ అయిపోతుంది, రెడీ చేసేస్తుంది. కానీ ఇంకైతే 2 బతుకమ్మలు అయిపోయినాయి. దేవుడి ముందు పెట్టేసి పసుపు కుంకుమ ఎద్దుపా బెట్ట వేసేసి తొందరగా పెట్టుదుపా నడు. ఇక పదండి తర్వాత అలుదాం కానీ పదండి. అక్కడ అందరూ ఆడుతున్నారట, స్టార్ట్ అయింది. కుట్టి తొందర జుట్టేసుకున్నాను. ఇక పదే సెత్త చిట్టి రారా దా పసుపు కుంకుమ వేసేయి. అదిగోండి హనీ అయితే పసుపు కుంకుమ వేసేస్తుంది. వేసేనా తొందరగా. చాలు 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 ఇక అగరబత్తి ముట్టించేసి. అది చిన్నదాని మీద ఆగుతుందా బెట్ట? చిన్నది అది నువ్వే తీసుకురా. ఇంకేంది పెద్దది నువ్వు తీసుకో. కుట్టి చిన్నది పట్టుకుందురా. కుట్టి చిన్న బతుకమ్మ నువ్వు పట్టుకుందురా. ఫోటో తీస్తా దానాడు బయట బతుకమ్మ పట్టుకొని చూడండి ఇద్దరు. మళ్ళీ తట్టనా ఏం కాదు పదండి తీసుకుపోదండి. నడువు కుట్టి చెప్పులు అవసరం లే. కుట్టి చెప్పులు అవసరం లే. పద నేను వస్తున్నా. పద నడవండి. అక్కడ పెడతారు పదండి. అందరూ ఆడుతున్నారు మా వాళ్ళు. పద నడు పెడదుపా. ఆడుకో ఆడుకో పోనా ఆడుకోండి. ఏమైంది నువ్వు ఆడుకో ఆడుకోండి. అరే ఆడిపోనా అక్క వస్తుంది. అక్క వచ్చినప్పుడు పోను పోయి ఆడిపో సరేనా. అయిపోయింది చూడండి. చేయమంటే ఆడమంటే అస్సలు ఆడలేదు చూడండి. మళ్ళీ వచ్చేసింది. ఏమైంది? ఫోన్ చూస్తావా? మరి ఏం కావాలి? పోయి ఆడుకో. అక్క పక్కకు నిల్చోని కొట్టది పో కొట్టది పో. కొట్టి ఇప్పుడు వచ్చింది చూడండి లాస్ట్. చూడండి బతుకమ్మ ఆటలు బంటి బంటి అరే పడతాడే పడతాడు సరే. ఏమైందంటే చిటిపిన్ని పోయింది. చిటిపిన్ని పోయింది. చిటిపిన్ని ఇంటికి వెళ్ళింది అన్న. పో ఇంటికెళ్ళు మెల్లగెళ్ళు పో. పాడండి. నడుస్తుంది ఇక అది కొట్టుకోకండి ఇద్దరు అమ్మలు. అందుకే 2 అయ్యో అయ్యో చిన్న మెల్లవి అని చూడు బెట్ట. ఓకే అత్తమ్మ బీరాకులు సరిత తీసుకొచ్చింది. అత్తమ్మ సరితకి ఎడకెళ్ళి తీసుకొచ్చిన. సరిత ఎడకెళ్ళి తీసుకొచ్చినారా బీరాకులట? గుమ్మడాకులట.
సత్తుపిండి మంచుకుంటున్నాను అని వేసుకోపో. ఇప్పుడే ఓపెన్ చేసిందట్టమా అని. పంచుకుంటున్నారు. అని ఇటు చూడు నాన్న, అటు పెట్టుకుంటే ఇటు చూడు. పిన్నికి పెట్టు నాన్న. హనీ హనీ ఇటు పిన్నికి పెట్టు. హనీ పట్టుకున్నాడా బంటి కూడా? ఏ సత్తిపిండి పెట్టిర్రా నీకు? తినావా? పిండి తీసుకో. మమ్మీకి పో. సరే అక్క ఇటు నిల్చు. చేసిన ఓకేనా? నడవండి ఇక పదండి. తినుకుంటే వస్తారా ఏంటి? ఇవన్నీ కలుపుకొని తింటావా? కలుపుకొని తిను. పదండి ఇక. చలో పద. ఓపిక లేదు బెట్ట. పదండి పదండి. నడు. ఓయ్ నడవమ్మా. చలో చలో పదండి. పోతున్నాం ఇంకా. అయిపోయింది ఫస్ట్ డే బతుకమ్మ. డల్లుగా అయింది ఎందుకంటే మా ఘోరంగా కలిసిపోయి ఉన్నాం ముందే. అందుకే నేనైతే ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు. అని ఒకటి బాగా పార్టిసిపేట్ చేసి ప్రసాదం అంటే పెట్టండి బాబాయ్కి. వాళ్ళ బాబాయ్కి పెడుతుర్రు. పప్పకు పెట్టు. పప్పు పాపం పెట్టండి. నోట్లో పెట్టుకుంటాం డైరెక్ట్. కొంచెం పెట్టండి, మళ్ళీ ఎక్కువ పెడితే ఇలా అరగది. అదే కానీ అదే. అబ్బో వాళ్ళ అమ్మమ్మకి కుట్టి సత్తిపిండి తీసుకొచ్చిస్తుంది. వాళ్ళ అమ్మమ్మ రాలేదని బతుకమ్మ దగ్గరికి. అబ్బా తినండి. ఫస్ట్ డే బతుకమ్మ అయితే అయిపోయిందండి. ఇంటికైతే వచ్చేసినాము. ఇదనమాట ఫస్ట్ డే బతుకమ్మ వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొద్దిగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఏమైంది? ఎట్లా బంటి ఎట్లా చేసినావు? ఏం చేసిండు? ఏం పెట్టు? పెట్టట. అరే ఓకే ఓకే. ముద్దు పెట్టిందా? అరే ఆగు అని ఇవన్నీ పెట్టాలి. ఆగు అని కానీ అంటున్నా. ఆగు చిట్టి. ఏమనకు చిట్టి. సరే ఆగు చిట్టి. పెట్టని ఎక్కువసేపు అయిపోతుంది. ఓకే బాయ్. బంటి బాయ్ చెప్పమన్నా. ఓకే బాయ్ చెప్పా చిట్టి. బాయ్ ఓకే బాయ్ చెప్పనా. బాయ్ అండి.